మిత్రులారా, చెరువులో నీరు చాలా తగ్గిపోతుంది కదా. అవును మిత్రమా, నీరు లేనప్పుడు ఇక్కడ మనం ఎలా ఉండగలం? ఏదైనా పెద్ద చెరువు చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మీరంతా దేని గురించి మాట్లాడుతున్నారు? ఏముందో ఇక మీదట ఈ చెరువులో జీవించగలమా అని మాట్లాడుకుంటున్నాము. మీరు నా సలహా పాటిస్తామంటే నేను ఒక సలహా చెబుతాను. సరే చెప్పవే కొంగమామ. కొంచెం దూరంలో వేరొక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఎంత ఎండాకాలం అయినా నీరు ఇంకిపోదు. మీరు నా సలహా పాటిస్తామంటే మిమ్మల్ని నేను ఒక్కొక్కరిగా నా ముక్కుకు ఖర్చుకొని తీసుకువెళ్తాను. కమలా, విమల, ఏమిటి, ఏం చేద్దాం? అవును, ఇక్కడ నీరు లేదు కదా. బయలుదేరుదాం. కొంగమామ, నాకు ఆ చెరువు ఎలా ఉందో చూపించు. అలాగే పద. అదిగో ఇదే నేను చెప్పిన సరస్సు. ఎంత పెద్దదిగా ఉందో. నేను మీ సుఖం గురించి ఆలోచించి చెప్పాను. మిత్రులారా, చెరువు చాలా పెద్దదిగా ఉంది. మనం అక్కడికి చేరితే జీవితంతో అక్కడే ఉండిపోవచ్చు. అలాగా, నీవు చెప్తుంటే ఎప్పుడెప్పుడు వెళదామా అనిపిస్తుంది. ఒక్కొక్కరిగా వస్తే నేను తీసుకువెళ్తాను. సరే, ముందు నన్ను తీసుకుపో. పద వెళ్దాం. అమ్మయ్య, కడుపు నిండిపోయింది. ఆ చేపను వదిలి వచ్చాను. మరో చేప రావచ్చు. నేను వస్తాను. అదేమిటి, సరస్సు ఇక్కడ కదా ఉంది, అటు తీసుకువెళ్తున్నావేమిటి? నేను నిన్ను తినేస్తాను. ఆ చేపని వదిలి వచ్చాను. నువ్వు కూడా వస్తే నిన్ను కూడా తీసుకువెళ్తాను. పద వెళదాం. అమ్మా, చేపలన్నిటిని తినేశాను. ఈసారి కర్కాటకం దగ్గరికి వెళ్ళాలి. ఆ చేపలను వదిలి వచ్చాను. నువ్వు కూడా వస్తే నిన్ను కూడా తీసుకువెళ్తాను. ఈ కొంగ చేపలను తీసుకువెళ్ళి చెరువులో వదిలిత మోసం వీటిని తినేసి ఉంటుంది. ఇది నన్ను చెరువులో వదిలిందా మంచిదే, లేదా దీని గొంతు కొరికి ప్రాణాలు తీస్తాను. దేని గురించి మాట్లాడుతున్నావు? నా గిట్టలతో నీ మెడ పట్టుకొనిస్తే నేను నిశ్చింతగా వస్తాను. అలాగే, ఒక పద. చెరువు అటు ఉంది, నువ్వు నన్ను ఇటు తీసుకువెళ్తున్నావేంటి? చెట్టు కింద చేపలను చూడు ఎలా తినేశానో. నిన్ను కూడా అలాగే తినేస్తాను. చేపలకు బుద్ధి లేకపోయింది కనుక వాటిని మోసగించి తినగలిగావు. నువ్వు నన్ను తినడం కాదు, నేనే నిన్ను అంతం చేస్తాను. నా గిట్టలతో నీ గొంతు కొరికేస్తాను, దెబ్బకి చేస్తావు. వద్దు, నన్ను చంపొద్దు. నన్ను వదులు, వదులు. అయితే నన్ను తిరిగి తీసుకువెళ్ళి ఆ సరస్సులో వదులు. అలాగే, పద. నేను నిన్ను వదిలానుగా, నన్ను వదులు. నిన్ను ఇలాగే వదిలేస్తే అందరినీ ఇలాగే మోసగించి తినేస్తావు. దీన్ని ఎలాగైనా చంపేయాలి. వద్దు, వదులు. అదేమిటి, నేను సరస్సులో వదిలానుగా, నన్ను వదులు. నిన్ను వదలను, చంపేస్తాను. వదులు, నన్ను వదులు. మేనల్లుడా, నన్ను వదులు. చూశారు కదా నా బుద్ధి బలంతో కొంగబారి నుంచి ఎలా తప్పించుకున్నానో. నీతి, తెలివి ఏ ఒక్కరికి సొంతు కాదు. ధన్యవాదములు. చూసారా, సరైన సమయంలో తెలివితేటలు ప్రదర్శించక చేపలు తన ప్రాణాలు పోగొట్టవలసి వచ్చింది. కర్కాటం తన తెలివితేటలతో కొంగకు మంచి గుణపాఠం నేర్పింది.